నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు అలాగే గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులకు ప్రవాసులకు ఇది శుభవార్తని చెప్పుకోవచ్చు. అలాగే ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ఎప్పుడు ఆగిపోతూ ఉంది, పూర్తి స్థాయి కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మళ్ళీ మేము ఇరాన్ పైన యుద్ధం చేస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఇరాన్తో యుద్ధాన్ని అతి త్వరలో ముగించబోతూ ఉన్నామని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్లో ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇరాన్ మాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీగా ఉంది. ఆయిల్ నిల్వలు భారీ స్థాయిలో పేరుకుపోయాయి, ధరలు ఒక్కసారిగా పడిపోతాయని వ్యాఖ్యానించారు. కాగా ఇరాన్ వార్కు సంబంధించి ప్రెసిడెన్స్ పవర్స్ను తగ్గించేందుకు యుఎస్ సెనేట్ తీర్మానించినట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధం ఆగిపోతే కానీ చమురు ధరలు పడిపోతాయి, విమానాలు యథావిధిగా తిరుగుతాయి. హార్ముజ్ జలసంధి ఓపెన్ అవుతూ ఉంది. హార్ముజ్ జలసంధి ఓపెన్ అయితే కానీ ప్రపంచ దేశాలలో చమురు ఇబ్బంది అనేది ఉండదన్నమాట. చమురు నిల్వలు ఇప్పటికీ పేరుకుపోయాయి. కువైట్ చూసుకున్నా, సౌదీ చూసుకున్నా, ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలలో కూడా చమురు నిల్వలు ఎక్కువైపోయాయి అన్నమాట. ఇరాన్ యొక్క ఓడరేవుని దిగ్బంధనం చేయడం ద్వారా ఇరాన్ యొక్క చమురు నిల్వలు కూడా భారీగా నిల్వలు ఉన్నాయన్నమాట. దీంతో రాబోయే రోజుల్లో అతి త్వరలోనే యుద్ధం ముగియబోతూ ఉందని చెప్పేసి ట్రంప్ శుభవార్త అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క మాట ఏదైతే ఉందో ఆ మాట మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలబడాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. ఎందుకంటే మరుసటి రోజు కానీ చూసుకుంటే కానీ ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నామని చెప్పి మళ్ళా ఒక ప్రకటన చేసినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.